రైతు సోదరులకు నమస్కారం. నేను మీ సురేందర్ రెడ్డి, రైతుశ్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 10 కేజీల ఆవు పెండ, అదేవిధంగా 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల పప్పుల పిండి, 2 కేజీల బెల్లం, అదేవిధంగా 1/2 కేజీ పుట్టమన్ను. ఈ 5 మిశ్రమాలను 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్రతిరోజు సవ్య దిశలో 3 రోజుల పాటు పొద్దున సాయంత్రం తిప్పుకోవాలి. ఆ తిప్పుకున్న తర్వాత మనకు ఇవన్నీ కలిపి మంచి సువాసన వస్తుంది. ఆ సువాసన రాగానే ద్రావణం తయారైనట్టుగా మనం భావించాలి. దీనిని మనం అన్ని పంటలకు ప్రతి 15 రోజులకు ఒకసారి మనం ఈ ద్రావణాన్ని పోసుకోవచ్చు. ఈ ద్రావణం వాడడం వల్ల నేల సారవంతమవుతుంది, సూక్ష్మజీవులు భూమిలో పెరుగుతాయి. ఈ ద్రవజీవామృతాన్ని గత 10-20 సంవత్సరాలుగా రైతులు ఉపయోగిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.